హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం ఇడ్లీ దోశల్లోకి ఎప్పుడూ చేసుకునే పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ కాకుండా ఇలా బొంబాయి చట్నీ చేసుకోండి. ఈ చట్నీని మనం 5-10 నిమిషాల్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా బొంబాయి చట్నీ చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక మీడియం సైజ్ టమాటా, 2-3 రెబ్బల చింతపండు వేసుకొని మెత్తటి ప్యూరీలా మిక్సీ వేసుకోవాలి. టమాటాను ఇలా వేసుకున్నాక ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో 3 టేబుల్ స్పూన్ల శనగపిండి, పావు గ్లాస్ నీళ్లు పోసుకొని ఒకసారి తిప్పుకోవాలి. శనగపిండిని ఇలా మిక్సీలో వేసుకుంటే ఈజీగా మిక్స్ అయిపోతుంది, ఇక్కడ ఉండలు లేకుండా ఉంటుంది. అదే మనం బౌల్లో వేసుకొని కలుపుకుంటే టైం పడుతుంది, అక్కడక్కడ ఉండలు కూడా ఉంటాయి. శనగపిండిని ఇలా వేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత అందులో 2 ఎండుమిరపకాయలు, సన్నగా తరిగిన 1 పచ్చిమిరపకాయ, 1 టీ స్పూన్ అల్లం ముక్కలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత ముందుగా మనం మిక్సీ వేసుకున్న టమాటా ప్యూరీ, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేంత వరకు 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. టమాటాలోని ఆయిల్ ఇలా సైడ్స్కి వస్తున్నప్పుడు అందులో 1 గ్లాసు నీళ్లు, ముందుగా మనం మిక్సీ వేసుకున్న శనగపిండి వేసుకొని ఉండలు లేకుండా కంటిన్యూగా 2-3 నిమిషాల పాటు కలుపుకోవాలి. మీకు చట్నీ కొద్దిగా చిక్కగా అనిపిస్తే ఇంకొద్దిగా వాటర్ని పోసుకోవచ్చు. మనకి బొంబాయి చట్నీ ఈ విధంగా చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది, చల్లారిన తర్వాత ఇంకా గట్టిపడుతుంది. ఇప్పుడు ఈ బొంబాయి చట్నీని ఇడ్లీ, దోశల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బొంబాయి చట్నీ రెడీ. ఈ చట్నీని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.